చీమకుర్తి మండలం బండ్లమూడి ఘటనలో గాయపడ్డ బాధిత కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జోవహార్ బండ్లమూడి సంఘటనలో దెబ్బతిన్న బాధితుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ బండ్లమూడి అన్నారు. ఘటనలో దెబ్బతిన్న కుటుంబాలకు ముగ్గురికి నివేశ స్థలాలు, గృహ నిర్మాణాలు మంజూరు చేస్తామని, ఘటనలో దెబ్బతిన్న బాధితులకు 24 గంటలలో న్యాయం చేస్తామని, దాడి కేసులో బాధితులపై పెట్టిన కేసులను తొలగించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చమని ఆయన తెలిపారు. ఆయనకి ఆయనంటే నేను గౌరవంగా ఉంటాను. అందరూ వచ్చారంటే మేము అందరం వచ్చారని ఎంటున్నాం. ఈ అబ్బాయి కొడుకు చిన్నపిల్లాడు సార్. ఆ అబ్బాయి 20 రోజులు మనసులోనే ఉండదు. బాలమ్మ గారు ఉన్నారు ఇంట్లో. ఆ బాలమ్మ గారితో పాటు వాళ్ళ తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడుకుంటున్నారు. చూసి అప్పటికే మేపుతున్నటువంటి సుబ్బారెడ్డి గారును ఆమె పైన దురుసుగా మాట్లాడడం జరిగింది, తిట్టడం జరిగింది. చివరికి నేర్చుకొని ఏదో మేము పంట పెట్టుకుంటే దాన్ని కూడా మీరు మేపేస్తారు. మీ ఆవేదన అర్థం చేసుకోగలుగుతారు. ఎంఆర్ఓ చేయండి. హత్యాయత్నం ఇప్పుడే ఎఫ్ఐఆర్ చేసినట్టు వాటిలో హత్యాయత్నం సెక్షన్ ఖచ్చితంగా చేయాలి. మాదిగలపై ఇదే గ్రామాల బండ్లమూడి గ్రామంలో ప్రకాశం జిల్లా సజమును ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇట్లా అతను ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు అండగా ఉండవలసినటువంటి బాధ్యత ఈ కమిషన్ కున్న నేపథ్యంలో కమిషన్ పరంగా అధికారులతో కలిసి మా సెక్రటరీ గారితో కూడా కలిసి ఈ బండ్లమూడి గ్రామాన్ని సందర్శించడం, బాధితులతో స్వయంగా నేను మాట్లాడి వారికి ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకోవటం, అంతకుముందే జిల్లా అధికారులు ఇద్దరితో కూడా మాట్లాడి వాస్తవ విషయాలన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సేకరించడం జరిగింది. జరిగినటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే గ్రామాలు అనేవి పూర్తిగా సామరస్యపూర్వకంగా ఉండవలసినటువంటి పరిస్థితులు, రెడ్లు అవనండి, రాజులు అవనండి, ఇంకా వేరే కులం అయినా సరే, మాదిగలైనా సరే పరస్పర సహకారంతో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్ని గ్రామాల్లో ఉండాలి. దానికి భిన్నంగా ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే గొర్రెలు వాళ్ళ పొలంలో మేపడం, ఆ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దాడులు జరగడం అనేది దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఎవరైతే కౌంటర్ కేసులు బాధితుల మీద పెట్టారో అవి కూడా డిఎస్పీ గారి కోరటం జరిగింది. పూర్తి స్థాయిలో న్యాయ సలహా తీసుకొని ఆ కేసులు తొలగించాలి. అందరూ మనుషులందరూ సమానం అనే విధంగా ఈ సమాజానికి సందేశం ఈ బండ్లమూడి గ్రామం ద్వారా ఇస్తారని ఆశపడతా ఉన్నా. దాన్ని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిఎస్పీ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎస్పీ గారు సెలవులో ఉన్నారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా వేరే జిల్లా ఎస్పీ ఇక్కడ రావాల్సిన పరిస్థితుల్లో డిఎస్పీ గారిని కోరుతా ఉన్నా. కుటుంబానికి హౌసింగ్ సంబంధించి ఇళ్ల స్థలాలు, దాంతోపాటు ఇల్లు కూడా హౌసింగ్ స్కీమ్లో ఏదైతే అప్లికబుల్ అయితే ఆయన చూడమన్నాం. ప్రత్యేక పరిస్థితుల్లో ఆ 3 ఇళ్లకు కూడా శాంక్షన్ చేయమని ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సెక్షన్ 3లో ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని సౌకర్యాలు వాళ్ళని బాధితులను ఆదుకోవడానికి అన్ని కూడా చేస్తామని హామీ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు ఉద్యోగాలకు సంబంధించి అడిగారు. కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఇప్పుడు ఎందుకంటే అవుట్ సోర్సింగ్ తప్ప వేరే అయితే లేవు, అవుట్ సోర్సింగ్లో ఎక్కడో చోట చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చే విధంగా అవుట్ సోర్సింగ్ 2-3 రోజుల్లోనే దాన్ని కూడా ఆదేశాలు ఇచ్చి డిఓ ఆఫీస్ నుంచి కానీ జిల్లా పరిషత్ నుంచి కానీ లేదైతే ఎక్కడ ఉన్నాయో అందుబాటులో ఉన్నాయో
అన్నీ కూడా పరిశీలన చేయమని చెప్పడం జరుగుద్ది.